మీరు షూటింగ్లో మీ అసిస్టెంట్ మేకప్ అసిస్టెంట్ తోటి హిగ్లం అనే ఒక కోడ్ నేమ్తో, హిగ్లం అంటే ఏంటి ఇంతకి? హిగ్లమ్మా ఊరికే అరే హిగ్లం తీసుకురా అట్లా అంటాం. ఏంటి హిగ్లం అంటే? ఏం లేదు, టీయో కాఫీయో ఏదో చెప్పండి. ఇంత ఓపెన్ మాట్లాడినప్పుడు అది మీరు అవన్నీ ఓపెన్ మాట్లాడేది దాస్తే ఎట్లా? లేదండి, షూటింగ్లో హిగ్లం నడవదు. షూటింగ్లో నడిచేదని నాకు తెలుసు. షూటింగ్లో నడవదు. ఏంటి, ఏ బ్రాండ్ పోయించే వాళ్ళందరూ? అది లేదు, బ్రాండ్ అంటే బ్రాండ్. ఇప్పుడు నేను తాగుతా అనడం వల్ల, నేను మందు తాగుతా అనడం వల్ల వచ్చిన నష్టం లేదు, పోయే కష్టం లేదు. కాకపోతే నేను మందు తాగుతా అనే విషయం తెలిస్తే నన్ను అభిమానించే ఇన్ని కోట్ల మందిలో 0.1% నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే, ఓ వేణుమాధవ్ తాగడం వల్ల ఆర్టిస్ట్ అయినా వాడు తాగిండు అనుకో ఇబ్బంది అవుద్ది. నేను తాగను. ఎప్పుడన్నా సరదాగా కూర్చుంటే ఫ్రెండ్స్తో కూర్చుంటే ఏదైనా లైట్గా ఏదైనా తీసుకుంటాను. మామూలుగా షూటింగ్లో మేకప్ వేసుకుంటే హిగ్లం అనగానే మనోడు బాటిల్లో అబ్బో ఎట్టి పరిస్థితుల్లో సార్, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం షూటింగ్ టైమింగ్లో షూటింగ్లో ఉన్నప్పుడు మందు అనేది ఉండదు. తెలుగు ఇండస్ట్రీ మొత్తంలో ఎనీ ఆర్టిస్ట్ 100% లేదు సార్. నటించడం అంటే జరగదు, తాగి నటించడం అంటే 100% లేదు సార్, 100% లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత పెద్ద తాగుబోతుడైన వాడు పొద్దున్నే షూటింగ్కి వచ్చిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత తాగుతాడేమో, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ కల్చరే లేదు సార్. దే వోంట్ యాక్సెప్టెడ్. అసలు తాగేవాడు కూడా యాక్సెప్ట్ చేయడు. వాడు అరే పెగ్గేసుకొని చేద్దాం ఇద్దరం కలిసి షూటింగ్. నటన కోసం తాగిన సందర్భాలు, నటన ఇంప్రూవైజేషన్ కోసం అసలు ఉండవు సార్. నటన ఇంప్రూవైజేషన్ కోసం యాపిల్ జ్యూస్ ఇస్తారండి. యాపిల్ జ్యూస్లో వాటర్ పోసి ఇస్తారు, అది సేమ్ మందు కలర్ వస్తుంది. అది కాదు నటనలో ఆ గ్రిప్ రావడానికి, కొంచెం ఆ కాన్ఫిడెన్స్ రావడానికి అసలు ఉండదు సార్. అసలు మందు అనేది ఉండదు సార్, మందు అనేది ఉండదు లొకేషన్. ఎందుకంటే మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకుని అంటే అవుట్. ఇక ఆ టైమింగ్ నుంచి అసలు ఉండదు. మీరు హిగ్లం అంటే అది సాయంత్రం కోసం, అరే హిగ్లం రెడీగా ఉందా, మరి సాయంత్రం మరి వెళ్ళేటప్పుడు నైట్ షూటింగ్ ఉందనుకోండి, హిగ్లం తెప్పించి పెట్టరా అంటాం. హిగ్లం అంటే ఏంటి? మందునే హిగ్లం అనే ఊరికే ఏదో కోడ్ నేమ్ పెట్టాలి కదా, అట్లా. టుఫ్లా ఉందా అంటాం. టుఫ్లా అంటే సిగరెట్ ఉందా లేదా అవన్నీ పెట్టుకో. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అట్లా నెమ్మదిగా అట్లా తీసుకుంటూ వస్తుంటాం. నేను మందు తాగను ప్రతి ఒక్కరు నేను చెప్పట్లేదండి, మందు తాగుతా, సమస్య లేదు. కానీ దానివల్ల ఏమైందంటే నన్ను చూసే ఆడియన్స్కు, నన్ను అభిమానించే వాళ్ళకు, ఓ వేణుని ఇట్లా తాగడం వల్లే ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా వాడు తాగడం మొదలుపెట్టిననుకో బ్యాడ్ అవుద్దని చెప్పను అంతవరకు తప్పితే. ఈ జీవితంలో ఇప్పటివరకు చాలా విషాదకరమైన సంఘటన కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీ సంబంధించి పర్సనల్గా సంబంధించి ఏదైనా ఉందా? ఉంది సార్, చెప్పండి. మా నాన్నగారు చనిపోవడం. ఓకే, ఎప్పుడండి చనిపోయింది? 16 years అవుతుంది సార్. మాట్లాడుతూ మామూలుగా ఉన్న వినయ్ షూటింగ్లో ఉన్న నేను గండిపేటలో వివి వినాయక్ గారి షూటింగు, బాలేబాబు సినిమా. నాకు ఫోన్ వచ్చింది, నాన్నకు బాగాలేదు అని. సరే బాగాలేదు కదా అనుకుని తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. నాకు ఇక్కడ టెన్షన్, ఆడ వాళ్ళకి చెప్పలేను. తర్వాత ఇక లాస్ట్కి వినయన్కి చెప్పిన, నాన్న ఎట్లుందంటే అయిపోతుంది విను, అయితే నీ షార్ట్స్ పెడతా కానీ నా షార్ట్లు పెట్టేసి నన్ను పంపించేశారు. నేను డైరెక్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హార్ట్ స్ట్రోక్ అంటే మేజర్గా వచ్చింది, లాభం లేదన్నారు వాళ్ళు. కాక చూడండి సార్ అని చెప్తే బాలయ్య బాబు అప్పుడు నుండి కేర్ వాళ్ళకి ఫోన్ చేసి టేక్ కేర్ అండి, చాలా జాగ్రత్త చూసుకోండి అని బాలయ్య బాబు తెలిసింది విషయం. ఓకే, తర్వాత ఒక 2-3 daysకు ఆయన నాన్నగారు పోయారు. ఓకే, అదే మీకు అత్యంత అంతే. ఇంకా అలా కాకుండా మీ మనసును ఇండస్ట్రీ పరంగా ఎన్నో రకాల అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైన విషయాలు ఏదో జరిగి ఉండొచ్చు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టుంటే కానీ నన్ను ఎవరు ఇండస్ట్రీలో ఇబ్బంది పెట్టలేడు. ఎట్లా, ఎందుకంత నమ్మకం? నేను నా మీద నాకు నమ్మకం అంతే. నేను ఎవరికి భయపడను, అస్సలు భయపడను. బట్ మీరు స్టేజ్ల మీద చాలా మంది హీరోలకి మస్కాలు కొడుతుంటారుగా? మస్కాలు అసలు కొట్టనండి, మస్కాలు కొట్టాల్సిన అవసరం నాకే ఉంది సార్. మస్కాలు అంటే బాడీ లాంగ్వేజ్ కాబట్టి అలా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవిస్తూ తప్పితే ఎవరికి పడితే ఆడికి ఉండదు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్లలో? వేణుమాధవ్ అని మంచి హీరో వాడు. భూకైలాస్, హంగామా అలాంటి సినిమాలు చేసిండాడు, మంచి హీరో అన్నాడు. మరి ఇలా మాట్లాడితే మరి ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉందిగా? వద్దు సార్, అవసరం లేదు. నేను ఇప్పుడు కడుపు నిండు ఉన్నా, భోజనం చేసి ఉన్నా, మళ్ళీ మీరు ఇంకో భోజనం తీసుకొచ్చి బిర్యానీ తీసుకొచ్చినా కూడా తినలేను నేను. ఇదే మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో మాట్లాడే వల్ల సపోజ్ ఇదే ఇంటర్వ్యూ నాకు బాగా బలుపు ఎక్కువ సార్,
నాకు బాగా బలుపు ఎక్కువ, ఈగో ప్రాబ్లం ఎక్కువ. నేను ఎవరిని అంటే నన్ను ఎవడు భయపెట్టియలేడు, నన్ను ఎవడు భయపెట్టియలేడు, ఎవరైనా సరే నన్ను భయపెట్టియలేడు అంతే. నేను అనేది ఇదే ఇంటర్వ్యూ, సపోజ్ ఇదే ఇంటర్వ్యూ కావచ్చు, ఈ మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో కూడా మాట్లాడగలిగేవాళ్ళు? ఎప్పుడండి ఎప్పుడు ఓకే ఓకే సక్సెస్ అంటే ఇప్పుడు కడుపు నిండి ఉన్నారు కదా, నిండకపోయే ముందు కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళు? అప్పుడు నిండకపోయింది సార్. ఐఎమ్ కంప్లీట్ మీ బీకామ్. నేను ఎక్కడ అకౌంట్స్ రాసుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ పోయి టీటీఎల్లో జాయిన్ అయినా మళ్ళీ నాకు డబ్బులు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తారు. 800 కాదు కదా, ఇప్పుడు ఎక్కువనే ఇస్తారు. నెక్స్ట్ ఏమన్నా ఎలక్షన్ నిలబడే ఆలోచన? అసలు లేదు సార్, పాలిటిక్స్. నేను పొలిటీషియన్స్ తోటి పనులు తీసుకుంటే తప్ప నేను పొలిటికల్గా రాను. పొలిటికల్ వచ్చింది అనుకోండి, నేను ఒక్క కాన్స్టిట్యున్సీకి, ఒక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎనీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఏ పనైనా మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో డైరెక్ట్ పోయి మాట్లాడి, సార్ ఇది జెన్యూన్ అయితేనే చేయండి, లేదంటే వద్దని చెప్తా. ఐ మీన్ మీ భాషలో చెప్పి పైరవీలు చేస్తా. పైరవీలు చేస్తాను నేను పక్క. డబ్బులు తీసుకుని నాకు అవసరమే ఉంది సార్ డబ్బులు. ఈ మధ్య మీరు చిరంజీవి గారి 150 సినిమా ఖైదీ నంబర్ 150, దాని గురించి అది హిట్ కావాలని మీరు తిరుపతిలో గుండు కొట్టించుకున్నారంట, నిజమేనా? ఖైదీ నంబర్ 150 ప్లస్ బాలకృష్ణ గారు 100 సినిమా కోసం. ఇది ఎన్నడూ చేయని వేణుమాధవ్ గారు ఎందుకు అలా చేశారు ఇప్పుడు కొత్తగా? నాకు వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి, వాళ్ళిద్దరు బాగా ఇష్టం. అందులో వివి వినాయక్ అక్కడ డైరెక్టరు, క్రిష్ డైరెక్టరు, వాళ్ళు నాకు మంచి మిత్రులు. బాలయ్య బాబు తోటి అంటే ఎన్ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం. అలాగే చిరంజీవి గారితో నేను చేసినటువంటి సినిమాలు, వివి వినాయక్ అని నాకు లైఫ్, అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు దిల్ సినిమాతోటి. నా రేంజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది కారకుడు వినయ్ అన్న, అలాగే రాజమౌళి గారు, వీళ్ళందరూ. కాబట్టి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటా ఖచ్చితంగా. అంతే గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ లేదు మసిపూసి మారేడుగా చేయడం, లేకుంటే వాళ్ళకి బిస్కెట్ వేయడం లేదు. ఇంకొకటి మీకు విచిత్రమైన విషయం చెప్తా, చిరంజీవి గారు 150 సినిమాలు నేను లేను, బాలయ్య బాబు గారు 100 సినిమాలో లేరు కాబట్టి లేనన్న విషయం నాకు తెలుసు, నాకు తెలుసు అండి, క్లియర్గా తెలుసు. ఎందుకంటే 150 సినిమాలో రామ్ చరణ్ దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ చిన్న కామెడీ వేషమే కావచ్చు, బిట్టు వేషం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ తిరిగే వేషమైనా కావచ్చు, రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నాలాంటి ఉండడానికి రెడీగా ఉండడానికి కారణం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. నాకు రాకుండా నాకు సంతోషమే, వస్తే హ్యాపీ, రాకుంటే పర్లేదు. అదే మీరు ఇప్పుడు హీరోలతోటి, ఇప్పుడు మామూలుగా స్టార్స్ తోటి, ఇప్పుడు ఈ కమెడియన్స్ వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? మీరున్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకేలా ఉంటుందండి. హీరోస్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు అందరితో, కమెడియన్స్ తోటి. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హీరోస్, ఎందుకంటే ఏదైనా దొరుకుతుంది కదా, వీడి దగ్గర ఏం మ్యాటర్ ఉంది, ఏం మెటీరియల్ ఉంది అనేది ట్రై చేస్తారు వాళ్ళు. ఆ మధ్య ఒక హీరో మిమ్మల్ని కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి వార్నింగ్ లాంటిది ఇచ్చారా ఏంటి? వార్నింగ్ ఒక సినిమా షూటింగ్కి వెళ్ళానండి. సినిమా షూటింగ్ వెళ్తే అక్కడ పెద్ద హీరో గారు ఉండి, ఏమైనా నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏంటండి అన్న, నువ్వు కాలు మీద కాలేస్తావట కదా అన్నాడు. ఏరా కొడుకు చెప్పిండు ఆ విషయం అన్న. నేను ప్రూఫ్ చేస్తే అన్నాడు. చేయండి సార్ అన్న. ఎవరికి ఫోన్ చేయాలో చెప్పని ఫోన్ చేస్తున్నా ఆయన. చేస్తుంటే ఏమని చెప్పిండు క్లారిటీ చెప్పండి సార్ అన్న. నువ్వు కాలు మీద కాలేస్తావట కదా. నేను ఎవరి కాలు మీద కాలేను సార్, నా కాలు మీద నా కాలు వేసుకుంటా. అది తప్పేంటండి, ఎవరి కాలు మీద నేను కాలేస్తే తప్పు, కానీ నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటన్న. 2 minutes అంటే ఆయన అట్లా ఉండిపోయిండు కొద్దిసేపు. నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా అన్నాడు. అవును సార్, నా కాలు మీద నేను కాలేసుకుంటా, నేను ఎదుటోడి కాలు మీద కాలేస్తే తప్పు మాట, నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి సార్ అన్న. అని ఒక 2 నిమిషాలు మాట్లాడకుండా నీ ఇష్టం కానీ అని అంతేం మాట్లాడలే ఆయన. తర్వాత ఆయన సినిమాలో నటించారా? చేసి నాకు ఇది ఒక అలవాటు అండి, బ్యాడ్ హ్యాబిట్. నా ఒక్కడికే కాదు, మా పిల్లల దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా అందరికీ ఇది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ ఇది. ఆ బ్యాడ్ హ్యాబిట్ అంటే మన కాలం మన కాలేసుకుంటే తప్పేం సార్ అది? బ్యాడ్ హ్యాబిట్ ఏమి ఉండలేదు, తెలుగులో ఆలోచిస్తారు, నార్త్లో అసలు ఆలోచించరు. వాడు ఇంకా ఎదురుకి ఇంకో చేయలేసుకుని దాని మీద పెట్టుకుంటా కాదు. అదే ఓకే అండి. ఇప్పుడు మామూలుగా అప్పటి కమెడియన్ అప్పుడు అంటే మీరు ఇప్పటి వాళ్ళే, అప్పటి వాళ్ళని కాదు కానీ కొంచెం మీ టైంలో అప్పటికి ఒక 5-6 సంవత్సరాల కింద కమెడియన్స్కి ఇప్పటి కమెడియన్స్కి ఇప్పటి కామెడీ ఎలా ఉంది, ఇప్పటి కమెడియన్స్ ఎలా ఉన్నారు? కమెడియన్స్ పెరిగారండి, కమెడియన్స్ బాగా పెరిగారు కానీ అయితే ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వేణుమాధవ్ ₹1 ఇస్తే పెట్టుకోవాలి సినిమాలో, ₹1 ఇస్తే
కాబట్టి నీకు పావలా ఇస్తా అంటే వాడు ఓకే అంటుండు. అట్లా ఉంటుంది తప్పితే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కొంతమందికి అద్భుతమైన టైమింగ్ ఉంది, కొంతమందికి అసలు టైమింగ్ లేదు. అది విషయం. కానీ వేణుమాధవ్ గారి విషయంలో టైమింగ్ భలే టైమింగ్ ఉంది, కానీ టైం సెన్స్ లేదన్నది ఒకటి. టైం సెన్స్ అంటే ఏముంది సార్, ఇక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డు, అక్కడ ఫిలిం నగరు. కాబట్టి డైరెక్ట్ ముందే చెప్తా, అగ్రిమెంట్ చేసుకునేప్పుడే చెప్తా 9 లోపు రావడం కష్టం అయింది, నాకు ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్తా. అలా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన సినిమాలు చేసిన అంతే, ఇబ్బంది ఏం లేదు సార్. పెద్ద పెద్ద హీరోలను కూడా వెయిట్ చేయించారంటే అస్సలు లేదు సార్. పరివారే అంటే పెద్ద పెద్ద హీరోలు వెయిట్ చేసిన మాట వాస్తవం. ఎట్లా అంటే ఇక్కడ ఈ హీరోతో చేసి ఈ హీరో వదిలిపెడితే మళ్ళీ ఆ హీరో దగ్గరికి వెళ్ళాలి, ఈలోపు ఈ గ్యాప్ ఉంటుంది కదా సార్. అట్లా వెయిట్ చేసిందేమో కానీ నేను కావాలని వెయిట్ చేయించి అట్లా వెళ్ళాలి అట్లా లేదు సార్. అట్లా ఏం లేదు. అందరు హీరోలు నాకు బాగా మంచి మిత్రులే, అంటే నన్ను ప్రేమించే వాళ్ళే.